యా బండి సంజయ్ మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారుల కుట్ర బయట పెట్టాలంట. కేసీఆర్ కేటీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వాలన్న నిర్ణయం సబబే అంట. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ నేత కేటీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ కేసులో విచారణను వేగవంతం చేసి ఫోన్ ట్యాపింగ్ సూత్రధారుల కుట్రను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కేటీఆర్కు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారా లేక పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను తేలుస్తారా అన్నది అనుమానమే. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసును టీవీ సీరియల్లా సాగదీస్తున్నారని తప్పితే చర్యలు లేవు. ఈ కేసు సమయంలో ప్రారంభమైన టీవీ సీరియల్ ఎపిసోడ్లు అయిపోయాయి కానీ కేసు మాత్రం సాగుతూనే ఉంది. విచారణ అధికారులపై ఒత్తిడి తీసుకురాకుండా స్వేచ్ఛ ఇవ్వాలి. బడా పారిశ్రామికవేత్తలను నాయకులను ఫోన్ ట్యాపింగ్ పేరుతో బెదిరించి డబ్బు వసూలు చేసిన వ్యవహారాన్ని నిగ్గుతేల్చాలి. ట్యాపింగ్ సూత్రధారుల కుట్రను బయట పెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తనతో పాటు పలువురు అగ్ర నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టారని సంజయ్ పేర్కొన్నారు. కేసీఆర్ తన కూతురు అల్లుడులు ఫోన్లు కూడా ట్యాప్ చేశారని దుయ్యబట్టారు. కాగా అల్లుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన బిడ్డ కవితకు కేసీఆర్ మొదట సమాధానం చెప్పాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కన్ నరసింహులు డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తప్పు ఎవరు చేసినా పార్టీ అధినేతగా కేసీఆర్ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఇక అంతే, ఇక ఒక వార్త వచ్చిందంటే ఇక అన్ని పార్టీలు ఇక దాని మీద ఈ ఫోన్ ట్యాపింగ్ వార్త మీద బండి సంజయ్ స్పందిస్తారు, హరీష్ రావు స్పందిస్తారు, ఇంకొకరు స్పందిస్తారు. ఫుడ్ పాయిజన్ మీద మాట్లాడేటోళ్ళు బీజేపీ వాళ్ళు ఒక్కరు లేడు. ఫుడ్ పాయిజన్ మీద మాట్లాడేటోళ్ళు అసలు ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతుంది దాని మీద ధర్నాలు చేయరు? చెక్ చేయండి వెళ్ళి. మీ ఎంపీలు అందరూ కూడా ఉన్నారు కదా, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లో గురుకుల పాఠశాలను ఒకసారి సందర్శించండి మీరు పోయి. ఎందుకు జరుగుతుంది ఫుడ్ పాయిజన్? ఇది లేదు ఇక ఇట్లా ఫోన్ ట్యాపింగ్ అంశాలు ఇంకొకటో లేకపోతే హిందుత్వ అంశాల గురించి మాట్లాడతారు, ఇవన్నీ మాట్లాడతారు. కానీ బంగ్లాదేశ్లో ఉన్న మన హిందువులు మాత్రం కాపాడే పరిస్థితి ఒక్కడ లేడు కేంద్ర ప్రభుత్వం నుంచి.